మనం దేవాలయానికి వెళ్ళినప్పుడైనా, ఇంట్లో పూజ చేసుకుంటున్నప్పుడైనా కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టడం కానీ, అరటిపండు కానీ చూయించినప్పుడు ఈ నైవేద్య శ్లోకం చదువుకొని నివేదించుకుంటే బాగుంటుంది. ఓం నారీకేళఫలం దివ్యం, నారీకేళఫలం దివ్యం, స్వాదూదకసమన్వితం, స్వాదూదకసమన్వితం, కదలీఖండసంయుక్తం, కదలీఖండసంయుక్తం, నైవేద్యం ప్రతిగృహ్యతాం, నైవేద్యం ప్రతిగృహ్యతాం. ఈ శ్లోకం చదువుకొని నైవేద్యాన్ని చూయించాలి. ఇలాంటి మరికొన్ని శ్లోకాలు కావాలనుకుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. హరి ఓం.